ప్రతి మనిషి అన్నం కోసమే ఈరోజు జీవిస్తున్నాడు. ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని కొట్లాటలు జరిగినా ప్రతి మనిషి కష్టించి పనిచేసి తమ కుటుంబాలని పోషించుకోవాలి. దానికి కారణం 4 పూట్ల 4 అన్నం మెతుకులు అందించాలని. అయితే అన్నం ఇంటి పేరునే మార్చుకొని అదే స్ఫూర్తితో అన్నంతో పాటు సేవాగుణం, వసతి గుణం కల్పించాలనే ఉద్దేశంతో అన్నం శ్రీనివాసరావు గారు ఈరోజు మన ముందున్నారు. వారు ఇంకా ఏ సేవల గురించి వివరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు 2016లో అన్నం సేవా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేశారు కదా. అసలు ఇటువంటి మానసిక వికలాంగులు, కళ్ళు కాళ్ళు లేనివారు ఇంచుమించు 200 మందికి పైగా మానసిక వికలాంగులకు ఈ సేవ చేయాలంటే అది ఎంత కష్టం, ఎవరు చేయలేని సాహసం ఇది. నిజంగా మీరు చేస్తున్నది సాహసమే. అందరూ చేయలేని ఒక గొప్ప మానవత్వపు సేవ. ఇదంతా ఎలా సాధ్యమవుతుందో చెప్తారా? ఇప్పుడున్నది నైట్ షెల్టర్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్లో అరేంజ్ చేసింది. మరి గతంలో అంతా నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను. వివిధ ప్రాంతాల్లో రెంట్కు ఉన్నాము. మరి కొందరు వ్యతిరేకించే అనాథల పట్ల వ్యతిరేకించే ప్రజానీకం కూడా ఉంది. రోగిష్టి వాళ్ళని, పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి మా ప్రాంతంలో పెట్టావు, రోగాలు మా వాళ్ళకు వస్తాయి, మాకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఖాళీ చేయమని చాలా బాధ పెట్టిన దాఖలాలు ఉన్నాయండి. మరి అటువంటిప్పుడు వాళ్ళనితో గొడవపడలేం. వాళ్ళ ప్రాంతంలో వండుకుంటూ వాళ్ళని నచ్చజెప్పుకుంటూ, అయ్యా మన ఇంటి వాళ్ళకు వస్తే వదులుకుంటామా? మరి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలా ఎన్నో శతకాల్లో ఎన్నో సూక్తులు ఉన్నాయి మానవ ధర్మం పట్ల, బాధ్యతల పట్ల అని చెప్పి నచ్చజెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాం. అటువంటి ఉన్న తరుణంలో మరి ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారైన గొప్ప మహానుభావుడు, దైవస్వరూపులు, దానకర్ణుడు కూడా, మరి వారు ఆర్వి కర్ణన్ గారు తమిళనాడు వాసి, వారు ఆశ్రమాన్ని సందర్శించి చూసి కలెక్టర్ గారు కన్నీరు పెట్టి వెంటనే అధికారుల్ని పిలిపించుకొని ఈ యొక్క అన్నం ఫౌండేషన్లో ఉన్న అనాథలకి ఒక మన ప్రభుత్వ తరపున షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి భావించి, మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నైట్ షెల్టర్, ఆ నైట్ షెల్టర్ మీన్స్ మరి ఇండ్ల ముందు, కొట్ల ముందో, షెల్టర్ ముందో, బస్టాండు, రైల్వే స్టేషన్ల వద్ద అనాథలు కానీ, కార్మికులు కానీ, మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి ఇళ్ళకి వెళ్ళలేక, లాడ్జీలో ఉండలేక బాధలు పడే వారి కోసం అని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ని నైట్ వరకు ఈ షెల్టర్లో ఉంచేసి మళ్ళీ తెల్లారి పొద్దున వెళ్ళిపోయే దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా అనాథలు వీధుల్లో పడుకునేవారే కదని చెప్పి భావించి కలెక్టర్ గారు ఆనాడు అధికారులతో మాట్లాడి ఈ యొక్క బిల్డింగ్ని కట్టించి ఇవ్వటం జరిగిందండి. అది తప్ప ఇది 2020 మార్చి 1వ తారీఖు నాడు అప్పటి మంత్రి గారైన శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇంతవరకే షెల్టర్ అయితే ఇచ్చారు, ప్రారంభించారు. కానీ మరి వీళ్ళు ఆకలి ఏంటి, ఆరోగ్యం ఏంటి,
ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వ తరపున సపోర్ట్ అనేది ప్రభుత్వ తరపున ఈవెన్ దో కంట్రోల్ బియ్యం లేవు, ఒక్కళ్ళు కూడా ఆధార్ కార్డు లేవు, డిజబిలిటీ ఎలాంటి పెన్షన్స్ కూడా లేవు. కేవలం ఇంతమంది జీవించేది మానవత్వం కలిగిన మహనీయుల చేత, దైవదూతల చేత మ్యారేజ్ డేనా, బర్త్డేనా, ఇంకా ఆర్థికాల, సంవత్సరికాల అని చెప్పి భావించి ఆ రోజున వచ్చి అన్నదానాలు చేస్తుంటే, లేదా ఫంక్షన్ హాల్లో మిగిలిన సర్ప్లస్ ఫుడ్ ఉంటే అక్కడ అన్నం మిగిలింది, ఇక్కడ అన్నం మిగిలింది పారేసే బదులు వీళ్ళైనా తింటారు కదని మానవత్వం కలిగిన మహనీయులు సమాచారం మేరకు ఆహారాన్ని అందించడం మేరకు, అలాగే పాత వాడేసిన వస్త్రాలు కానీ వాడేసిన వస్తువులు కానీ రకరకాలుగా సపోర్టు ప్రజలు ఇస్తున్నారు. ఇచ్చిన ప్రజానీకం మొత్తానికి కూడా నేను శిరస వంచి పాదావందనం చేస్తున్నాను. మా అమ్మగారైనటువంటి విశాప్రగడ వెంకటరత్నం గారికి 24/6/2025 సంవత్సరంలో 100 సంవత్సరాల జయంతి సందర్భంగా, ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేము నలుగురు బ్రదర్సు, మా చెల్లెలు కలిసి అన్నదానం చేయాలనేసి అన్నా ఫౌండేషన్ చేస్తే ఆయన వాళ్ళందరికీ పాపం ఘనంగా చేస్తారన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడానికి వచ్చాం. మేము నలుగురం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయం. ఈ శరణాలయంలో అందరికీ భారమైన వారు, అందరూ వదిలేసి విధి వంచితులైన వారు, ఇక్కడ మతి చింతలేని వారు, కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు, మాటలు రానివారు, ఇక్కడ వందలాది మంది దిక్కుమక్కు లేని వ్యక్తులు నివసిస్తున్నారు. మరి వీళ్ళ ఆకలి మాత్రం ప్రభుత్వం అయితే తీర్చట్లేదు. వీళ్ళ అందరికి కూడా ఎవరికి ఆధార్ కార్డు లేవు, ఎవరికి కూడా పెన్షన్లు లేవు. లేకపోయినా ఇంతమంది వందల మంది జీవిస్తున్నారంటే దైవత్వం కలిగిన మానవతావాదులు ముందుకొచ్చేసి మరి వీళ్ళ ఆకలి తీర్స్తే భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టుగా భావించి మరి ఇప్పుడు ఈ యొక్క మధురానగర్ ఆలయ కమిటీ మెంబర్లందరూ కూడా మరి ఆలోచించి మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. మరి వీళ్ళల్లోనే దేవుడిని చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒకసారి అన్నదానం చేస్తారు, ఒకరి బర్త్డేకి దానం చేస్తారు. మరి ఈ కమిటీ వారు నిర్ణయం చేసి ప్రతి గురువారం రోజున మరి ఆలయంలో అన్నదానం చేస్తూ మరి దిక్కుముక్కలేని వారికి కూడా ఎన్నోసార్లు, ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, ఎంతో కాలం నుంచి చేసి ఎన్నోసార్లు ఆకలి అవసరాలు తీరుతున్న కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అన్నం సేవా ఫౌండేషన్ శిరస వంచి పాదవందనం చేస్తుందండి. ఇవాళ ఒక మనిషి ఆకలి తీర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంతమందికి మరి వీళ్ళ కోసమే ఆ గుడిని నిర్మించారని నేను భావిస్తున్నాను. ఆ బాబా గారిని వీళ్ళందరిలోనే చూసుకుంటున్నారు ఈ కమిటీ మెంబర్లందరూ కూడా, భక్తులందరూ కూడా. అలాగే ఖమ్మం నగరంలో నివసిస్తున్న ప్రజలు, ఖమ్మం ద్వారా వివిధ దేశాల్లో విదేశాల్లో ఉన్న వారందరూ కూడా మానవ సేవే మాధవ సేవ నిజం చేస్తున్నారు. వారి బర్త్డేకా, మ్యారేజ్ డేకా, మరి సంవత్సరికాలకా, ఆర్థికాలకా అని చెప్పేసి పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ లేకపోయినా కానీ వాళ్ళ పేరు మీద అన్నదానం చేయటం అభినందనీయం. మరి దేవుడు ఎక్కడో లేడు, వీళ్ళనే రూపంలో ఉన్నాడు. దయచేసి ప్రభుత్వం వారు ఇప్పటికైనా మరి దిక్కుమొక్కు లేని వ్యక్తులకి ప్రభుత్వం తరపున ఆ యొక్క పథకాలన్నీ వర్తించకపోయినా కానీ ఇవ్వకపోయినా కానీ వీళ్ళకి కంట్రోల్ బియ్యం, అలాగే పెన్షన్స్ ఉన్నాయి, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వీళ్ళకు కూడా మరి ఎలాంటి ఆధారం లేని వారికి ఆధారం ప్రభుత్వమే కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చేసి వీళ్ళ ఆకలి అవసరాలు, ఆరోగ్యాలు, మాకు డబ్బులు వద్దండి, వీళ్ళ ఆకలి అవసరాలు తీరిస్తే చాలండి, ఏ ఫండ్ కూడా అవసరం లేదండి. వాళ్ళకి ప్రభుత్వ ఏదైతే బెనిఫిట్స్ మరి పెన్షన్స్ ఇస్తున్నారో అవి ఇచ్చినా సరిపోద్ది. అవి కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని ఆ వాల్యూలో వీళ్ళ ఆకలి అవసరాల ఆరోగ్యాన్ని చూస్తే చాలండి. మేము ఖమ్మం జిల్లాకి మంచి పేరు తేవాలని కృతనిశ్చయంతో ఉన్నాం. మేము మా సిబ్బంది అందరూ కూడా ఏ ఆపద వచ్చినా, ఏ విపత్తు వచ్చినా కానీ ప్రభుత్వానికి, ప్రజలకి అండగుండేది ఖమ్మం జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు, అధికారులందరూ చూస్తున్నారు. దయచేసి మేము ఇదే విధంగా కొనసాగుతాం. మాకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఏం వద్దండి. ఈ సేవలో మేము చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ అనేక మంది మానసిక
స్థిమితం లేని వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరు పట్టించుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అన్నం సేవా ఫౌండేషన్లో అన్నం శ్రీనివాసరావు గారు వీరందరికీ కూడా సేవలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే మేము కూడా ఖమ్మం పట్టణంలోని మధురానగర్ శ్రీనగర్ కాలనీలో వచ్చేసి ఉన్న శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ మందిరం తరపున ప్రతి నెల 2వ గురువారం రోజు ఇక్కడ వీరికి అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా ఆలయ కమిటీ మెంబర్ అయినటువంటి యాస కృష్ణయ్య గారి కుమార్తె అల్లుడు తోట ప్రమీల రాజేష్ గార్ల వివాహ మహోత్సవం సందర్భంగా వారి మనుమలు సిద్ధార్థ మనుమరాలు అతిథి ఈరోజు బాబావారి అన్నప్రసాదాన్ని వీరందరికీ అందించడం జరుగుతుంది. ఇదే విధంగా వీరి యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ వీరి యొక్క అవసరాలను కూడా అన్నీ కూడా అన్నం శ్రీనివాసరావు గారు దగ్గరుండి అన్నీ చూసుకుంటూ దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా వీరికి సేవలు అందించడం జరుగుతుంది. మానసిక స్థిమితాన్ని కొంచెం సెట్ అయిపోయి ఆరోగ్యం బాగుపడ్డ వాళ్ళని వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వారి ఇంటికి కూడా తీసుకెళ్ళి వారికి అప్పగించడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఖమ్మం పట్టణంలో సేవలు అందించడం చాలా గర్వకారణం. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నం శ్రీనివాసరావు గారు చేసే సేవలను గుర్తించి మా కాలనీ మా గుడి తరపు నుంచి మా వంతు సహాయంగా ప్రతి నెల 2వ గురువారం ఇక్కడ అన్న వితరణ చేయడానికి మా కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మదర్ తెరిసాని మనం చూడలేదు, కానీ ఈ కాలం నాటి మదర్ తెరిసా కంటే ఎక్కువ ఆదర్శ భావాలు కలిగినటువంటి అన్నా శ్రీనివాసరావు గారిని మనం కళ్ళారు చూడటం, వారు చేసే సేవా కార్యక్రమాలలో పాల్గొనటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చేయటానికి ఆ భగవంతుడు వారికి 100 సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత మంచి సేవ చేస్తున్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారికి ఎప్పుడు కూడా ఈ యొక్క ఖమ్మం పట్టణం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణపడి ఉంటుందని, మీరు చేసే సేవా కార్యక్రమాలు మా వంతు సాయంగా ఎప్పుడు కావాలన్నా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని. అన్నం శ్రీనివాసరావు గారు కరోనా టైంలో చేసిన సేవలు అమోఘం. అందుకే నేను ఇందాకన్నా మదర్ తెరిసాని గతంలో మనం చూడలేదు, కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో మదర్ తెరిసా భావాలు కలిగినటువంటి అన్నం శ్రీనివాసరావు గారు కరోనా సమయంలో సొంత బంధువులు కూడా శవాన్ని ముట్టుకోవటానికి ఇబ్బంది పడ్డ సమయంలో దగ్గరుండి అన్నీ కూడా దహన సంస్కారాల కానుంచి అన్నీ సారే చూసుకొని అన్నం శ్రీనివాసరావు గారు చూసుకొని ఎన్నో సేవలు చేశారు. అలాంటి అన్నం శ్రీనివాసరావు గారికి మనందరం కూడా రుణపడి ఉంటాం. నా పేరు తోట ఆంజనేయులండి. మిసెస్ పేరు తోట లక్ష్మి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 40 years సర్వీస్ చేశాను. కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. 2015లో రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నాను. మాది ముదిగొండ మండలం కట్టకూరు గ్రామం. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఈరోజు మాకు 50వ సంవత్సరం పెళ్ళైన సందర్భంగా ఈరోజు అన్నం ఫౌండేషన్కి వచ్చేసి వాళ్ళకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని ఆలోచనతోటి శ్రీనివాసరావు గారి సేవలు చూసి మేము సంతోషించి వారికి ఎంతో కొంత ఉడకబట్టి కొంత సాయం చేద్దామని వచ్చి శ్రీనివాసరావు గారికి వారికి ఉన్న ఈ అంతా చూస్తున్నటువంటి సేవలు చూసి మేము కూడా ఒక రోజు భోజనం ఏర్పాటు చేద్దామని ఆలోచనతో ఈ అన్నం ఫౌండేషన్కి వచ్చామండి. ఇదంతా చూసిన తర్వాత మాకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీనివాసరావుకి ధన్యవాదాలు. అన్నం శ్రీనివాసరావు గారు చాలాసార్లు నేను మీ న్యూస్ పేపర్లో కూడా చూస్తుంటాను. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిని, రైళ్ల కింద పడి మరణించిన వారిని, చెరువుల్లో పడి చనిపోయిన వారిని, మరి ముఖ్యంగా యాక్సిడెంట్లో ముక్కలై అటువంటి శవాలను సైతం మీరు మూటగట్టుకొని అన్ని మతాలకు కులాలకు ప్రాధాన్యతనిస్తూ గుర్తు తెలియని వ్యక్తులకు సైతం అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు అలాంటి స్థాయిలో ఈ విధమైన సేవ ఎలా చేయగలుగుతున్నారో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? ఒకటండి, మన దేశాన్ని కాపాడుకోవటానికి, మన ప్రజలు బ్రతకటానికి, మన ప్రజల అవసరాలకు ప్రభుత్వం ముందుకొస్తుంది. మరి
ప్రభుత్వం ఒక్క సపోర్టే సరిపోదు. ఏ కారణం చేతనో కానీ ప్రమాదవశాత్తు కావచ్చు, తర్వాత ఆత్మహత్యలు చేసుకోవటం కావచ్చు, తెలియక అమాయకంగా వెళ్ళిపోయి మృతి చెందడం కావచ్చు. కారణం ఏదున్నా, ఎలాంటి విపత్తు అయినా, ఎలాంటి మరణం వచ్చినా కానీ మరి ఏట్లో, బావిలో, కాలువల్లో అనేక రకాలుగా తర్వాత ఉరిపోసుకొని ఆ మృతదేహాలు కుళ్ళిపోయి, ఊడిపోయి, పురుగులు బట్టి ముక్కలై అనేక రకాల దుర్భరస్థితి ఉన్నది. మరి మనం ఎన్నో రకాలుగా మరణాలని చూస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరో ఒకరు ముందుకు వచ్చేసి ఇటువంటి దుర్భర జీవితం తను చాలించినటువంటి మృతదేహాలని తరలించాల్సిన పోలీసు వారు చట్ట ప్రకారంగా పద్ధతిగా మరి ఆ సిస్టమ్ కంప్లీట్ చేసి ఆ కుటుంబ సభ్యులకి ఆ మురిగిపోయిన శవం, ఆ ముక్కలైన శవం, ఆ పురుగులు పట్టిన శవం ఏదైనా కానీ మా వాడు అనే మా కుటుంబ సభ్యుడని భావిస్తుంటారు, బాధలో ఉంటుంటారు. మరి ఈ దేశాన్ని కాపాడటానికి ఎందరో యువకులు మిలిటరీకి వెళ్ళి, పోలీస్కి వెళ్ళి మరి తను చాలిస్తున్నారు. అది ఒక చాలా త్యాగం అన్నమాట. మరి ఇది కూడా అలాంటిది అనుకొని ఎవరో ఒకరు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సేవలో ప్రాణం ఉంటుందా పోతుందా, అది ప్రమాదకరమైందా చూడాల్సిన అవసరం లేదు. మరి నేను ఆ మురిగిపోయిన శవాల పట్ల కూడా మన బాధ్యతని భావించి మనసుని నిగ్రహ చేసుకొని, నాకు బాధ ఉంటుంది సాటి మనిషికి అలాంటి దుర్పరిస్థితిలో ఆ ఊడిపోయిన పురుగులు పట్టిన కళేబరాలని తీయటానికి అవి ఏట్లో, బావిలో, కాలువలో ప్రమాదకరమైన ప్లేస్లో ఎలాంటి మనిషి వెళ్ళలేని స్థితిలో ఉంటూ ఉంటాయి. మరి మనోధైర్యంతో అవి దైవకార్యాన్ని, దేవుడిని విగ్రహాన్ని ఏ విధంగా అయితే మనం స్వాస్థాలతోటి శుభ్రం చేసి, పూలతోటి పుష్పాభిషేకం చేసి అనేక రకాలుగా గౌరవప్రదంగా చేస్తుంటాం భక్తి శ్రద్ధలతోటి. అలాగే మృతదేహాల పట్ల కూడా నేను అదే భావనతోటి, చింతనతోటి దైవకార్యం అని భావించి అది చేయగలుగుతున్నాం. అలాగే రైలు కింద పడి ముక్కలు ముక్కలు అవుతుంటాయి. మరి వలస కూలీలు డోర్లో నిలబడి కూర్చొని నిద్రొచ్చో మత్తులోనూ ఉండే ఏ కారణం చేతనైనా కానీ, అలాగే ఆత్మహత్యలు చేసుకోవాలని కొందరు, అలాగే రైలు పుటాలు దాటే వాళ్ళు కొందరు, కారణం ఏ కారణం చేతనైనా మృతదేహాలైనా కానీ వాటిని మరి చట్ట పరిధిలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ఆ సిస్టమ్ కంప్లీట్ చేయించేసి, ఆ కుటుంబ సభ్యులు ఆచూకీ దొరికితే కుటుంబ సభ్యులకి, కుటుంబ సభ్యుల ఆచూకీ లేకపోతే అనాథ శవాలుగా భావించి కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ మృతదేహాలని దహన సంస్కారాలు, అంత్యక్రియలు చేయటం కోసం మేము చేస్తున్నామండి. అలాగే కరోనా విపత్తులో మరి చాలా బాధాకరమైన విషయం, అది ప్రపంచవ్యాప్తంగా ఆ విపత్తు వచ్చి జబ్బు చేసిన వాళ్ళని హాస్పిటల్కి, ఆ విపత్తులో ప్రభుత్వం వారు లాక్డౌన్ చేసి ప్రజల్ని కాపాడుకోవాలి, ఇంకా స్ప్రెడ్గా వద్దని, ఎక్కడోళ్ళని అక్కడే ఉండమని. అప్పుడు కూడా వలస కూలీలు వందలాది మంది మరి ఉన్న చోట అన్నం దొరక్క, బ్రతుకుంటే ఇంటి దగ్గరనే బ్రతుకుంటామా, మధ్యలో చనిపోతామా అని తెగించి వివిధ రాష్ట్రాల వాళ్ళు ఖమ్మం జిల్లా కేంద్రం నుండి వెళ్ళే వాళ్ళని కూడా చేరదీసి ప్రభుత్వ షెల్టర్స్లో ఉంచి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళ ఇళ్ళకి, స్వస్థలాలకి ప్రభుత్వం ద్వారా, పోలీస్ ద్వారా చేరే విధంగా చేయడం జరిగింది. అలాగే ఈ వ్యాధి బారిన పడి వందలాది మంది చనిపోయారు వివిధ ప్రాంతాల వారు. మరి వాళ్ళకు కూడా అంత్యక్రియలు చేయడానికి అయినవారు దూరం ఉన్నారు, భయమై నాకంటుకుంటుందేమో. భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త, అన్నదమ్ములోడు కానీ పిల్లలు కానీ అందరికీ వ్యక్తి స్వార్థంతో భయమయ్యి, నేను బ్రతికితే చాలు, చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోయారు, దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అని భయకంపితులవుతున్న రోజుల్లో ఇదొక యుద్ధంగా భావించి
ఒక సైనికుడు యుద్ధంలో చనిపోవాలని కోరుకుంటాడు. గెలవటమా మరణించడమా దేనికైనా సిద్ధపడ. అలాగే ఈ విపత్తులో కూడా మరి ఎవరో ఒకరు ముందుకొచ్చేసి అది ఆ విపత్తులో ప్రజలకు అండగుండాల్సిన అవసరం ఎంతైనా అని భావించి మేము మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకొచ్చేసి ప్రభుత్వ అనుమతితోటి ఆ మృతి చెందిన కరోనా మృతదేహాలన్నీ కూడా వివిధ మతానుసారాలుగా మేము చేయటం జరిగింది. మరి ఆ మృతదేహాలను కూడా కనీసం శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటికలు ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి. కరోనా మృతదేహాలను మాత్రం ఆ శ్మశాన వాటికలకు కూడా రాని దాఖలాల్లో ప్రభుత్వ స్థలంలోనే అనేక రకం మతం ఏదైనా కానీ మృతదేహం మరి అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేయటం కూడా జరిగింది. చనిపోయిన వారందరూ కూడా దేవుడితో సమానం అండి. దేవుడు అవపడ్డు, చనిపోయిన వాళ్ళు అవపడరు. దేవుడు మాట్లాడలేడు, చనిపోయిన మృతదేహం కూడా మాట్లాడలేదు. అందుచేత దైవంగానే భావించి దైవ కార్యంగా భావించేసి ఆ దైవానికే సేవ చేస్తున్నట్టుగా భావించి మేము అవి ముక్కలైనా మురిగిపోయినా పురుగులు పట్టినా ఎలాంటి దుర్భర స్థితి ఉన్నా కానీ మరి ఆఖరి సంస్కారం గౌరవవంతంగా చేయాలన్న ఉద్దేశంతో మేము ఎంత కష్టమైనా భరించి ముళ్ళుండని, బురదుండని, రాళ్ళుండని, నీళ్లుండని, లోతులో ఉండని, ఇంకా ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ఆ కుటుంబ సభ్యులకి ఆ మృతదేహాన్ని అందించి ఆ విధంగా వాళ్ళు చేసుకుంటే కుటుంబాలకు అందజేసాం. లేకపోతే కరోనా అయితే మొత్తం మేమే చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరు కూడా దరిదాపుల్లో రాలేదు. వీడియో కాల్ ద్వారా ఈ యొక్క అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ వీడియో కాల్లోనే మృతదేహాలు చూశారు తప్ప దగ్గరికి రాలేకపోయారు. మరి ఖమ్మం జిల్లాతో పాటు సూర్యాపేట, పక్కన మహబూబాబాద్ జిల్లా, తర్వాత వెస్ట్ గోదావరి డిస్టిక్, కొత్తగూడెం, ఎక్కడ నుంచి ఫోన్ కాల్ వస్తే అక్కడికి వెళ్ళి మృతదేహాలు అందజేయడమా, అక్కడికి వెళ్ళి చేయడమా. మొదటగా ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహాలు ఉన్నాయి, పేషెంట్లు ఉన్నారు. తర్వాత ప్రైవేటు వైద్యశాలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆనాడు 24 గంటలు మృతదేహాలు అంత్యక్రియలు చేసుకుంటూనే ఉన్నాం. పగలు రేయి వర్షం అనే ఇది లేకుండా మరి ఎంతో భయకంపితులైన రోజులు. అలాంటి రోజులు రావద్దని కోరుకుంటాను. అటువంటి కష్టాలు, బాధలు, విపత్తులు వచ్చినప్పుడు ప్రజానీకం అంతా కూడా అటువంటి బాధల్లో ఉన్న వాళ్ళకి అండగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో వరదల విపత్తు వచ్చేసి తినటానికి తిండి లేక అన్నీ ఉండి చుట్టూ నీరుండి నీరు తాగలేని పరిస్థితులు. ప్రజలందరూ జలమయంలో ఉన్నారు. బురద, నీరు, వ్యాధులు. మరి ప్రభుత్వం ఒక్కటికే బాధ్యత కాదు, ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉంది. అందుచేత అందరూ కూడా ఎలాంటి విపత్తులు వచ్చినా కానీ ప్రజలకు అండగుండాల్సిన అవసరం. చేతనైన పరిధిలో ప్రజలు ఎంతోమంది ముందుకు వచ్చేసి అన్ని రకాల విపత్తుల్లో ఆదుకుంటున్నారు. అది కరోనా కావచ్చు, మన వరదలు కావచ్చు, ఎలాంటి విపత్తు అయినా కానీ మరి అటువంటి సహాయ సహకారాలు అందించిన ప్రజానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. నా పేరు గడ్డం శ్రీశ్రీ. నేను అన్నం సేవ ఫౌండేషన్లోని మెడికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మన ఖమ్మం నగరంలోనే ఈ మానసిక వికలాంగులకు సంబంధించిన ఫౌండేషన్. దీని అందు నేను వీళ్ళకి మెడిసిన్స్ మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము మందులు ఇవ్వడం జరుగుతుంది టైం ప్రకారం. అదేవిధంగా వీళ్ళకి కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు, ప్లస్ వీళ్ళకి వచ్చే ఆలోచనలు కొద్దిగా ఇదిగా ఉండేసరికి పక్కన వాళ్ళని కొడుతూ ఉండటం, కొద్దిగా గాయపరుస్తూ ఉంటారు. వారికి ప్రథమ చికిత్స అందించడం నా యొక్క డ్యూటీ ఇక్కడ. విన్నారు కదండి, అన్నం శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మనోగతాలు చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి సేవ కూడా చాలా మహోన్నతమైనది. వారు ఇంకా ఎలాంటి సేవలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎంతమందికి తన సేవలు పంచుతున్నారో వచ్చే వారం తెలుసుకుందాం.